బీజేపీ రాష్ట్ర నాయకులు నాగం హాస్పిటల్ చైర్మన్ నాగం వర్షిత్ రెడ్డి 34వ పుట్టినరోజు వేడుకలను అభిమానుల బీజేపీ శ్రేణుల సమక్షంలో శనివారం నల్గొండ పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి గజమాలతో సత్కరించి అనంతరం స్థానిక చిన్న వెంకరెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పూలమాలలు శాలువాలతో సత్కరించి వర్షిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని, ముఖ్యంగా నా పుట్టినరోజుకు ఇంత ఎత్తున భారీగా తరలి వచ్చిన బీజేపీ కార్యకర్తలకు అభిమానులకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని, వారి ఆశీస్సులు అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ జిల్లా బిడ్డగా నేను సేవలందించే నిరంతరం అందుబాటులో ఉంటూ నాగం ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి, గడ్డం మహేష్, యువమోర్చా అధ్యక్షులు ఐతరాజు సిద్ధు, తిప్పర్తి మాజీ మండల అధ్యక్షులు ప్రకాష్, కనగల్లు మండల మాజీ అధ్యక్షులు కనకయ్య, జిల్లా నాయకులు ఫకీర్ మోహన్ రెడ్డి, పాషం శ్రీనివాస్ రెడ్డి, పల్రెడ్డి నరేందర్ రెడ్డి, దుబ్బాక సాయి, భవనం మధుసూదన్ రెడ్డి, నీరజ, హేమ, దేవి, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా మిత్రులకి, నా శ్రేయోభిలాషులకి, నా అభిమానులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీరు నా మీద ఉంచిన అభిమానాన్ని నేను ఎప్పుడు కూడా నా జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మీరు భారతీయ జనతా పార్టీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈరోజు మన సంజయ్ అన్న నాయకత్వంలో ఈరోజు మన రాష్ట్రంలో ఖచ్చితంగా మన వచ్చే ఏడాది మన ఈ ఏడాది జరిగిపోయే ఎలక్షన్లో మన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సంజయ్ అన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మనం ఖచ్చితంగా ఈరోజు అధికారంలోకి వస్తాము. ఈరోజు మీరు చూసినట్టయితే ఈ రాష్ట్రంలో ఈ అధికార పార్టీ చేస్తున్న అరాచకాలు ఎన్నో మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు మన నల్గొండలో కూడా ఖచ్చితంగా ఈరోజు బీజేపీ ఒక మంచి ఫామ్లో ఒక మంచి అభిమానాన్ని ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ఈరోజు నల్గొండ ప్రజల్లో సంపాదించుకుంది. నాకు ఖచ్చితమైన పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు రాబోయే సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు మన నేత ప్రియతమైన నాయకులు బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాష్ట్రంలో కాకుండా ఈరోజు మన నల్గొండ జిల్లాలో కూడా ఖచ్చితంగా మనం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎండాని ఖచ్చితంగా ఎగరవేసుకుంటామని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్ద ఎత్తున తరలొచ్చిన మన కార్యకర్తలందరూ కూడా మీ ఉత్సాహాన్ని ఖచ్చితంగా నా వంతు ఒక చిన్న యాజ్ ఎ స్మాల్ పైగా నేను కూడా నా వంతు కృషి చేసుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీని నల్గొండ జిల్లాలో ఖచ్చితంగా ఈరోజు అధికారానికి తీసుకొచ్చే పూర్తి ప్రయత్నం నా వంతుగా నేను కూడా చేస్తాను. మనందరం కూడా కలిసికట్టుగా ఈరోజు భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో మన బండి సంజయ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలని చెప్పి నా అందరి విజ్ఞప్తి. ఈరోజు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. మన ప్రధానమంత్రి మోదీ గారు చెప్పినట్టుగా పాలిటిక్స్ అన్నది ఒక ప్రొఫెషన్ కాదు, పాలిటిక్స్ అన్నది ఒక సేవగా గుర్తించాలన్నారు. నేను అదే బాటలో ఈరోజు ప్రధానమంత్రి మన మోదీ గారు చెప్పినట్టుగానే ఈ పొలిటికల్ జర్నీని ఏదైతే ఎంచుకున్నానో ఇది ఒక సేవా బాటగా తీసుకొని ఈరోజు మనం ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎందరూ కూడా ఈరోజు రాజకీయాలు రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈరోజు ఇది చాలా చిన్న జీవితం మనకున్నది. ఈరోజు మనకున్న చిన్న జీవితంలో మన సర్వీస్, మన దేశ
దేశం కోసం, మన భావితరాల కోసం, మన ఫ్యూచర్ కోసం మనం ఖచ్చితంగా ఈరోజు మన దేశానికి సేవ చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఈరోజు దానిలో భాగంగానే నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా ఈరోజు మన నల్గొండకి, నేను పుట్టిన గడ్డ నల్గొండ, ఈరోజు నా గడ్డ మీద నేను పుట్టినందుకు నా రుణం నేను తీర్చుకుంటాను. నల్గొండ గడ్డకి నా తోచినంత సాయం నేను మన ప్రజలకి, మన నల్గొండ ప్రజలకి నా తోచినంత సాయం నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి నేను మీకు చెప్పుకుంటాను.